ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఊరా మేమేదోనమాట ఊరూరు అడక తేంగత 7 చెట్లు అయితే ఈ ఎమ్మనే ఉన్న తేంగొచ్చినమాట మమ్మల్ని ఎడగోళ్ళు లేకుండా చేసిపోతే ఇంక కదరు నువ్వా మళ్ళీ ఓడుకున్నావు నువ్వా. అక్క ఇటు జరగద్దు అనుకోలేదక్క. నేను ఎమ్మిని వాళ్ళు అసలు ఎతకుతున్నారు అక్క. వీళ్ళు ఎమ్మి కానీ చిక్కింది అనుకో ఎమ్మిని చంపేస్తారు. ఇలా ఆ బిత్తర మీద నాకు అర్థం కాక మనోడు దేవాకు ఫోన్ చేసి వచ్చింది. నేను ఏమనుకోబాక వెళ్ళిపోతాం, ఎమ్మిని తీసుకెళ్ళిపోతాం. కానీ ఏమమ్మా నీకు అమెరికాలో కాలు నిలవాలా? నీకా ఇండియాకు రావాల్సి వచ్చినవా? అమెరికాలో కాలు నిలవలేదని శుద్ధంగా డ్యూటీ చేసుకుంటా జాబ్ చేసుకుంటా నెల చేతం యారద్దు ఇంకో ఉండకుండా ఇండియాకి వచ్చి ఏం చేయాలి నువ్వు? ఎక్కడికి వచ్చావో నాకేం తెలుసా? నన్ను కాసుకొని ఉంటారా? నా సంగతి నాకు తెలుసుంటే నేను అమెరికాలోనే అంటున్నా. నాయన వాళ్ళ చేతికి కానీ చిక్కుంటున్నామా ఒక్కొక్కరు నా మొక్కునేట్టున్నారు వాళ్ళు అట్లే చెక్కి నన్నులా బతికినే పో ఎలాంటి రే తీసుకెళ్ళిపోరు ఏమినా మళ్ళీ తెంగులు. అబ్బా మరి గన్ను మొయ్యలేక చచ్చిపోతున్నావు నా. అసలు ఈ గన్నుతో ఎట్ట చేయాలి ఫైటా? ఈ గన్ను ఇంత చిన్న తయారు చేయొచ్చు కదా, వాళ్ళు పెద్ద గన్ను తయారు చేసిపోద్ది ఇలా. ఇప్పుడు ఆమె శృతి హాసిని మా అమ్మ పంపించేయమని చెప్పింది. పంపించేసిన ఎందుకులే మనకి రిస్క్ అని పంపించిన. పోయేదారులు ఈ లారీలో దెంకున్నాయి ఏమి దెంకపోతా ఉన్నారు. పైగా ఈ లారీలో సీలు వేస్తుంటారు. సీలు కేజీ సలార్ సీలు. నేను ఆపలేరు అనుకున్నారు. నేను తయారు చేసిందే నేనే ఆ సీల్ని. ఆ సంగతి వీళ్ళు తెలుస్తాయి కదా. ఎంత అమాసాలు తెంగతారు. గన్ను అట్ట నా పొడుగు ఎంత పొడుగు ఉంది గన్ను. అమ్మసా సంగతి తెలియలేడు. గన్ను చూసి వచ్చా పోసి దిగారు నమ్మచెల్లాపల్లా. ఓయ్ ఇన్ని రోజులు మీరు కుర్చీలలో కూర్చోన్నారు. నేనేం అడగలా మిమ్మల్ని. ఈరోజు ఒకటి అడగతా మిమ్మల్ని. ఏమిలే నా ఓడు చిన్న కొడుకున్నాడు వరదాగోడని. ఓడికి ఇప్పుడు వీళ్ళల్లో కుర్చీ కావాలంట. నాకు తెలీదు. ఎవడైనా కుర్చీ ఇండి మర్యాదగా లేకుంటే అందరు పీకాడు దెంగేస్తా. నాయనా వాడికి ఎందుకునైనా కుర్చీయా? ఆ బెకార్ నా మట్టుకా వాడు చిన్నప్పుడు ఆ కడి నిసిరి దెంగాడు. వాడు అరకత కోల్పోయినా ఉండి మనకేం తెలీదా? అంతే నా చిన్న కొడుకు కదడా. వాడికి ఇంకెవరికి ఇవ్వాలి నేను? ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా ఎవరిని చేసినా మీరు ఈరని తెలుసు. అందుకే ఒకడిని అడుగుతున్నా. రే రంగా నువ్వు ఈరా కుర్చీయా? ఇంకెవరు కుర్చీ బల్లే? నువ్వు లేయి అసలు ఆ కుర్చీలో లేయి. మా వరద కూడా కూర్చుంటాడు. ఏం తమాసాలు తెంగతున్నాడు. ఇన్ని రోజులు కూర్చొని ఎకటాలు తెంగతుండ్రా బాబో. యామి ఇలా కుర్చీ వాళ్ళు నాక కుర్చీ లేదని ఆ రాంగోడిని అడుగు ఇచ్చిపా తెంగతాడు. ఒండి లేపు దింగ అసలు వేసినామంటాడు చెత్తనామంటాడు. తీసిపా తెంగండి. మొదటిసారిగా నేను గోడ దాటి వెళ్తున్నాను. అధికారం అంతా ఎమ్మికి ఇస్తున్నాను. ఎమ్మి మాట వినండి. ఎక్స్ట్రాలు చేయబాకండి. ఎనో ఏందన్నా నువ్వా మీ అబ్బాయి దెంగన్నా ఒక్కొక్కరు బలి గొడవలు పెట్టేసుకున్నారు మీద. వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద ఆర్మీలు దెంకొచ్చేస్తున్నారు. నువ్వు ఎవరిని దెంకొస్తావు చెప్పు. ఏంది నువ్వు గమ్ముకున్నావా? ఉదా నేను గమ్ముకున్నాను రా. మా అబ్బగారు పెట్టిపోయి దెంగాడు నన్న. నీకు కుర్చీ ఇస్తాను అది ఇస్తాను చెప్పి వాళ్ళని గెలికిపోయి దెంగాడు. మా అబ్బాయి బాగా నన్ను చంపా దెంగబీరు. మా అక్కగానే ఆపుకుంటే గంట కొట్టి అప్పుడు సంగతి పక్కన పెట్టినా. ఇప్పుడు చూడన్నా మన బతికేది ఎట్టనా నా మాట బయటికి బాగుంటే భయం దెంగతుంది. వాళ్ళు నా మిరపకాయ టపాసులు లక్ష్మీ బాంబులు పైన వంకాయ బాంబులు పైన దెంగతుంటారు. బిత్తర దెంగతున్నావు. ఎవరు అక్కడ దెంగరన్నా? దెంగన ఎన్నించి పోయి నువ్వా ఉండరా? మనకు కూడా ఆర్మీ ఉందిలేరా. నువ్వు దిగులు పడబాక. నువ్వు ఉండరా. నేను పోయేస్తాను. ఉండరా నువ్వు ఒక యాన్ రెడీ చేయి పోయేస్తా. నా మాట నీ వచ్చా పోపిద్దాం వీళ్ళని. ఏది మెకానిక్ షాప్ ఇది. మెకానిక్ షాప్ ఎవరైనా దగ్గరండి బండి గిండి రీమోడలింగ్ చేసి ఆడు బాధింగ్ వేస్తా. దేవా ఏమిరా ఎడబినవురా? మాట మారిన పిలుపు మారలేదల్డా. పైగా దేవా అని పిలిచేవాడు ప్రపంచంలో మా అమ్మ తప్ప ఇంకెవడు లేరు నన్న. ఏం చేయమంటారా? ఆ రోజు నిన్ను కాపాడేదానికి కడియం కింద విసిరేసానా. మా అబ్బ నన్ను సాగు దెంగన్నా అమ్మటి ఇంటికి పోయింది కదా అమ్మట. ఏంద్రా నాయన చిన్న గొడవలు కాదు. అమ్మ వస్తున్నారు. ఊరి వరద ఎప్పుడు వచ్చావురా? ఎట్టున్నారా? ఊరి ఎట్టపోయినారు నువ్వు? సారోలు అయిపోయింది చూసి. బాగున్నావమ్మా. నీ చేతి ఎంటకాయ పులుసు దీన్ని సరువులు అయిపోతుంది. ఎంటకాయ పులుసు పెట్టి ఒకరు తినాలి నేనా? నువ్వు కూర్చోరా నువ్వా? ఎంటకాయ పులుసు ఎండు చేపలు తాలింపు అవన్నీ తినేసే పోవాలి నువ్వు ఏ నుంచి. ఎంట్రీ కొట్టరా మా వాడికే. ఎంట్రీ కొట్టు లోపల పోవాలా? లోపల అంతమంది ఆర్మీలు తెచ్చుకోండి. నువ్వు అక్కడ దెంకొచ్చుకున్నావా? ఈయన గోడ చూసి భయపడిపోతున్నాడు. వీడు భయపడిపోయినట్టు నాకు తెలిసి గోడ చూసి వీడు ఎంత ఎత్తున్నాం గోడ నా బెత్తరపోయి. ఈడా పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడరా నా అలాంటి వాడు వస్తాడనే.
నా సంగతి మీకు ఇంకా తెలియలే. మీకు పెద్ద పెద్ద గోళ్ళు ఎక్క దూకాడు తెంగేస్తా.